కళా తపస్వి దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ మరణం పట్ల బీసీ సంక్షేమ సమాచార సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను సంగీత సాహిత్యాలను తన సృజనాత్మకమైన మార్క్తో తెలుగు తెరపై ఆవిష్కరించిన కళా తపస్వి కె విశ్వనాథ్ అని మంత్రి అన్నారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడంతో పాటు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఆత్మగౌరవం అనే మొదటి సినిమా ఆ రోజుల్లో నంది అవార్డు దక్కించుకుందని, ఆయన రూపొందించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రకు ఓ మైలురాళ్లని మంత్రి తెలియజేశారు. అలాంటి దర్శక దిగ్గజాన్ని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని మంత్రి అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రేక్షకులను అలరించిన సాంప్రదాయం సంరక్షణ సినీ జగత్తులో నిలిపినటువంటి వ్యక్తి కె విశ్వనాథ్ గారు. భారత సాంప్రదాయాల్ని సినీ జగత్తులో అజరామరం చేసినటువంటి వ్యక్తిగా వారు నిర్మించినటువంటి చిత్రాలు అది చరిత్రలో ఎన్నటికీ నిలిచేటువంటిది. సంగీతము, సాహిత్యము, సంగీతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, సంగీతం చెప్పారు కదా ఆయన, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పని అంటే సంగీతంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని సినీ రంగం ద్వారా ప్రేక్షకులకు అందించినటువంటి కె విశ్వనాథ్ గారి మరణం సినీ రంగంలో ఒక పెద్ద దిగ్గజ